నా సహధర్మచారినివి కాదు, సహచారినివి కూడా. పరబ్రహ్మ పరతత్వ పరిశీలన పర్యవేక్షణలు బ్రతుకు పండించుకొని సగ పాలు పంచుకోగలిగి అర్ధాంగివే కాక అర్ధ భాగస్వామినివి కూడా. నీ అనుమతి లేనిదే నా కృత్యమేదియు ఫలించదు. గృహిణిని కాదని స్వయం నిర్ణయం చేసుకునే అధికారము ఏ గృహస్థులకు లేదు. ఆదర్శ సాధ్యువైన నీ సేవలో, నీ భావనలో, నీ ఈహలో, నీ ఊహలో నన్ను సదా దర్శిస్తూనే ఉంటావు. ముక్తి మార్గానికి నన్నిక సాగనం. వైశాఖ శుద్ధ దశమి ఆదివారం సచ్చిదానంద స్వరూపునిపై చూపు నిలిపి తపోధ్యానంతో జీవ సమాధిలో ప్రవేశిస్తాను. స్వామి, నన్ను వదిలి వెళ్ళిపోతారా స్వామి? సాధ్వి, పంచభూతాత్మకమైన ఈ శరీరం, ఐహికానంద భోగ ప్రలోభ పూరితములైన దశేంద్రియములు శాశ్వతములు కావు. అపవర్గ మార్గమున అన్వేషించు ఆత్మే శాశ్వతమైనది. నాకు మరణమే స్వామి. సతీ శిరోమణులు కాంక్షించు ముత్తైదువకు సౌభాగ్య చిహ్నములైన చెవి కమ్మలు, బొట్టు, గాజులు, మాంగళ్యము, కాలి మట్టెలు నీకు శాశ్వతము. ఎవరేం బిడ్డ సిద్ధ, నా జ్ఞానపుత్రుడు, మోక్ష పథగామి, భవిష్యత్ బ్రహ్మమత ప్రచారం. నీవి పూజ పుష్పములు సమకూర్పదగిన నా కాలజ్ఞాన రచనకు హేతుభూతమైన బనగానపల్లికి పోయి రేపు సూర్యోదయానంతరం 9 ఘడియల లోపల వాక్యం ఆజ్ఞ. లోకవాంఛ ఫలసిద్ధిరస్తు. హరి ఓం. చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు. చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు. నోరు లేని పశువులకు తిరిగితే లాభమేమి? పరమార్థం సాధించే పుణ్య మార్గం తెలుసుకోండి. చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు. బాల్యమందున జ్ఞానంలో అల్లరి చిల్లర చేష్టల చేయుచు వంట బట్టని చదువులతో మూఢత్వమున మునిగిపోయినా ఏమి ఫలం లేదు. జ్ఞానము ఏమి అంతుకోదు. బిడ్డ సిద్ధ, ఎంతటి అవివేకివి నాయన. ఎక్కడ బనగానపల్లి, ఎక్కడ మీ మఠం? 120 క్రోసుల దూరం ఒక్క పూటలో పోయి వచ్చుట మానవ మాతృలకు సాధ్యమేనా? ఆలోచించినావా? ఇది నీ శక్తికి కాదు నాయన, నీ భక్తికి పరీక్ష. అంతటి గురుదేవులను విస్మరించి ఫలశూన్యమైన ఈ రిక్త